రైట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ చేరుకున్నారు. రైతు పండుగ సభ దగ్గర ఆయన చేరుకున్నారు. కొద్ది క్షణాల క్రితమైన మహబూబ్ నగర్కి వెళ్లారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రైట్ మనం చూడొచ్చు, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట్ నుంచి మహబూబ్ నగర్ చేరుకున్నారు. అక్కడ పనిముట్లను పరిశీలిస్తూ ఉన్నారు. వ్యవసాయానికి సంబంధించి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఏవి అందుబాటులో ఉంటే వ్యవసాయం ఇంకా గిట్టుబాటుగా ఉంటుంది, రైతన్నలకు గిట్టుబాటు ధర లభిస్తుంది, ప్రస్తుతం రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఎక్కడ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. ముందుగా అక్కడ ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతూ ఉన్నారు. ఎక్స్పర్ట్స్ చూడొచ్చు, మనం బట్టి అక్కడ ఉన్నారు, అలాగే తుమ్మల, మిగిలిన మంత్రులందరూ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకించి రైతులకు చేయూతనిచ్చే విధంగా కార్యక్రమాన్ని ఏడాది పాలనను కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే రైతులకు పంట బీమాకు సంబంధించిన హామీలను నెరవేరుస్తూ ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ప్రస్తుతం చూస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు పండుగ సభలో పాల్గొనడానికి కొద్ది క్షణాల క్రితమే ఆయన మహబూబ్ నగర్ చేరుకున్నారు. లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా చూడొచ్చు. శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులో ఉండే విధంగా ధరలను కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అంటే ఎంత మొత్తంలో ధర అందుబాటులో ఉంటుంది రైతన్నలకు, అవి ఎంత ఉపయోగకరంగా ఉంటాయో ఒక పొలంలో వాడడానికి, చిన్న సన్నకారు రైతులకు కూడా అందుబాటులో ఉంటాయా లేదా అన్న విషయాలను కూడా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసిన లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే పురుగు మందులు చల్లడానికి వాడుతున్న డ్రోన్స్ కావచ్చు, ఇతరత్ర పరికరాలన్నింటినీ కూడా దగ్గరుండి మరీ పరిశీలిస్తూ ఉన్నారు. ఏడాది పాటు కూడా రైతు రాజు కావాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగానే ఇవాళ మహబూబ్ నగర్లో రైతు పండుగ సభ, విజయోత్సవ సభను నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా మహబూబ్ నగర్లో కనుక మనం చూస్తే మహబూబ్ నగర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి అక్కడ మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అలాగే 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే అవకాశం ఉంది. ఎక్కడ సభలో వెళ్ళినా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీల వర్షం కురిపిస్తున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ప్రత్యేకించి అక్కడ పాలమూరు జిల్లాలో ఉన్న సమస్యలు ఏంటి, పాలమూరు రైతులు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సినవి ఏంటి అని ఆయన ముందుగానే అన్ని చూసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి అవసరమైన విషయాలు ఏంటి అన్న దానిపై అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసిన వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం చేసిన చోట ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఉన్నారు. స్టాల్స్ దగ్గర నిల్చొని మరీ మాట్లాడుతున్న దృశ్యాలను మనం చూడొచ్చు. ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా రైతులకి అవసరమయ్యే ఎక్విప్మెంట్స్ ఏంటి, రైతులకు కావలసిన అవసరాలు ఏంటి. తొలి ఏడాదిలో ప్రభుత్వం దాదాపుగా మనం చూస్తే 54,280 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు చేసింది. అందులో 2 లక్షల రూపాయల వరకు రైతులకు, దాదాపు 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది రేవంత్ ప్రభుత్వం. ఇక రైతు బంధుకు సంబంధించి కూడా దాదాపు 7,625 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. రైతు బీమాకు 1,455 కోట్ల రూపాయలు, అలాగే పంటల బీమాకు 1,300 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేశారు. ఇక రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కరెంట్, ఉచిత విద్యుత్కి సంబంధించి దాదాపు 10,444 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం ఖర్చు చేసింది. 2023-24 సంవత్సరానికి గాను దాదాపు 10,557 కోట్ల రూపాయల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు కనుక చూస్తే 5,040 కోట్ల రూపాయల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తంగా 54,280 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోళ్లకు వెచ్చించింది రేవంత్ ప్రభుత్వం. ఇక రైతు పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగంలో ఏ ఉంటుంది అన్న ఆశ ప్రతి ఒక్కరిలో ఉంది. పాలమూరు ప్రజలు దాదాపుగా ఎదురు చూస్తున్న అంశం 2 లక్షల పైన రైతులకు రుణమాఫీ ప్రకటించే అవకాశం ఉంది అని మనకు తెలుస్తోంది. ఇక అక్కడ మనం చూస్తే రైతు పండుగలో పార్టిసిపేట్ చేయడానికి పలు స్టాళ్లు కూడా అక్కడ ఆకట్టుకుంటూ ఉన్నాయి. ముందుగా వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటైన దాదాపు 155 స్టాల్స్లోని వ్యవసాయ పనిముట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఇతర మంత్రులందరూ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. వాటి పనితీరును కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు.
కొత్త పంటలు వాటి సాగు పద్ధతులపై స్టాళ్ల సమీపంలోని కాటేజెస్లో శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. శాస్త్రవేత్తల్ని కూడా వాటి ఉపయోగం వల్ల రైతన్నకు ఎంత ఉపయోగం ఉంటుంది, ఎంత మేర గిట్టుబాటు అవుతుంది, ఎంత మేర ధాన్యం అక్కడ మెరుగైన ఉత్పత్తి చేసే అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలతో కూడా మాట్లాడి తెలుసుకుంటున్నారు. ఇక ఉదయం నుంచే కూడా చూస్తే మనం స్టాల్స్కి రైతన్నలు క్యూ కట్టారని చెప్పాలి. రైతన్నకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా, సమాచారం అంతా కూడా అక్కడ ముందుగానే ఏర్పాటు చేశారు. ఏ పనిముట్లతో త్వరగా పని అవుతుంది, ఏ పనిముట్ల వల్ల వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అన్న విషయాలనందరూ కూడా రైతన్నలు అక్కడికి వచ్చి మరీ తెలుసుకున్నారు. దీంతో రైతు పండగలో ఉదయం నుంచి కూడా రద్దీ కనిపించింది. సదస్సులో మొబైల్ ఫోన్ల ద్వారా కూడా బోరు మోటార్లను నియంత్రించే విధానాన్ని కూడా అక్కడ చూసి అబ్బురపడ్డారు రైతన్నలందరూ కూడా. ఇక ఫిషరీస్, చిన్న పాండ్ వంటి రైతులను అమితంగా ఆకట్టుకుంది. అంటే చిన్న ఏరియా నుంచి కూడా పెద్ద మొత్తంలో లాభం ఎలా పొందొచ్చు అన్న విషయాలను అక్కడ శాస్త్రవేత్తలు రైతన్నలకు వివరించారు. ఇక సదస్సులో ప్రదర్శించిన వ్యవసాయ యంత్రాలను కూడా రైతులను అమితంగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి. డ్రోన్ ద్వారా విత్తనాలు, అలాగే రసాయనాలు, ఎరువులు చల్లే విధానంపై రైతులకు అక్కడ అవగాహన కల్పించారు రైతన్నలు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆవులు అంటే పాడి పరిశ్రమకి సంబంధించి కూడా ఎంత మేర లాభాలు ఉండొచ్చు రైతన్నలకి అన్న దానిపై మాట్లాడుతూ ఉన్నారు. డైరీ ఫామ్ కావచ్చు, డైరీ ఫామ్ వల్ల ఇతర ఉత్పత్తులకు సంబంధించి కూడా అక్కడ శాస్త్రవేత్తలు కనుగొన్న నూతన పద్ధతులు, అలాగే ఇతరత్ర అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ సంస్థ ఏర్పాటు చేసిన ప్రతినిధులతో మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు వివిధ కంపెనీలకు చెందిన 20 రకాల ట్రాక్టర్లను కూడా అక్కడ స్టాల్స్లో ఉంచారు. 33 కంపెనీలకు చెందిన వ్యవసాయ పనిముట్లను అక్కడ ట్రయల్ చేసి చూపించారు. అక్కడ రైతన్నలకు కూడా అందుబాటులో ఉంచారు. రైతన్నలకు కావాల్సిన మినిమం అంటే ప్రాథమిక అవసరాలు ఏముంటాయి, ట్రాక్టర్ పరికరాలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, ఇలా చిన్న చిన్న వాటిపైన రైతన్నలందరికీ కూడా అవగాహన కల్పించారు. అలాగే ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెదురు స్టాల్స్ అంటే బ్యాంబూ స్టాల్స్ కూడా రైతన్నలను విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్పాలి. అక్కడ చూడొచ్చు వ్యవసాయ కేంద్రంలో ఏవైతే పంటలు పండించారో మిల్లెట్స్, మినుములు, అలాగే సజ్జలు, ఇలాంటి వాటికి సంబంధించి కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. జాతీయ వెదురు మిషన్ ద్వారా సబ్సిడీ అందిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇక ప్రస్తుతం పాడి పరిశ్రమకు సంబంధించి ఆవులు, మేలు జాతి ఆవులు ఏంటి, ఎంతవరకు పాలిస్తాయి, ఆ ప్రోడక్ట్స్, బై ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తూ ఉన్నారు. రైతు పండుగ ఉదయం నుంచి కూడా చాలా కోలాహలంగా కనిపిస్తోంది. రైతన్నలకు అవసరమైన చిన్న చిన్న పరికరాలు, పనిముట్లకు సంబంధించి అవగాహన సదస్సులు అక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని అంతా కూడా అక్కడ శాస్త్రవేత్తలతో పాటు కంపెనీకి సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. సో రైతన్నలందరికీ కూడా చాలా ఈజీగా అనిపించింది, చాలా అనువుగా అనిపించింది. వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ఎలా వాడాలి, సాధారణంగా మనకు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తే అది ఎలా వాడాలి ఏంటి అన్నది రైతన్నకు వివరించడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ అక్కడ శాస్త్రవేత్తలు అలాగే కంపెనీ ప్రతినిధులు ఇద్దరు కూడా ఉన్నారు. రైతన్నకి అది ఎలా వాడాలి అన్న దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా అందజేస్తున్నారు. మా ప్రతినిధి శివశంకర్ అక్కడ మనకు ఉన్నారు లైవ్ అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు శివశంకర్. సుమతి, ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డి సభా ప్రాంగణానికి కూడా చేరుకున్నాడు. అక్కడ ముందుగా సభా ప్రాంగణానికన్నా ముందుగా కూడా ఆయన గత 2 రోజుల నుంచి కూడా నిర్వహిస్తున్నటువంటి రైతు స్టాల్స్ ను సందర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం అక్కడ క్లియర్ గా చూడొచ్చు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి రాకతో ఒకసారిగా పూర్తిగా జనసందోహం మొదలైంది. ఓవరాల్ గా ఆయన వెంట మంత్రులు, అదేవిధంగా బట్టి విక్రమార్కతో సహా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఆయన వెంట వస్తున్నారు. గత 2 రోజులుగా నిర్వహించినటువంటి సభా స్టాల్స్ దగ్గర ఆయనను చూడొచ్చు. క్లియర్ కట్ గా మనము అక్కడ పూర్తి స్థాయిలో దేశ విదేశాల నుంచి కూడా తీసుకొచ్చినటువంటి పాడి ఆవులను కావచ్చు, అదేవిధంగా మొత్తంగా ఈ కార్యక్రమంలో పూర్తిగా ఆయన వెంట పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులంతా కూడా తరలి వస్తున్నారు. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇప్పుడిప్పుడే చేరుకున్నటువంటి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. అక్కడ అన్ని స్టాల్స్ లో కూడా ఆధునికీకరణ యంత్రాలతో సహా మొత్తం అంటే రాబోయే రోజుల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని పొందేందుకు అనువుగా ఉండేటటువంటి యంత్రాలను కూడా అక్కడ పొందుపరిచారు. గత 2 రోజులుగా రైతులు అక్కడికి తరలి వచ్చారు. మొత్తంగా అక్కడ శాస్త్రజ్ఞులతో కూడా వాళ్ళు అంటే శాస్త్రవేత్తలతో కావచ్చు, అదేవిధంగా వ్యవసాయంలో తలపడినటువంటి రైతులతో కూడా పూర్తి స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నటువంటి స్టాల్స్ అన్ని కూడా దాదాపు 150కి పైగా అక్కడ ఉంటాయి. ఆ 150 స్టాల్స్ లో కూడా మొత్తంగా దీన్ని
సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఆయన వెంట స్థానికంగా ఉన్నటువంటి దేవరకద్ర ఎమ్మెల్యేతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రులు వీరంతా కూడా హాజరయ్యారు. అక్కడ ఆయన వెంట వస్తూ ఉన్నారు. అక్కడ ఆయన వెంట చూడవచ్చు పెద్ద ఎత్తున సెక్యూరిటీని కూడా అరేంజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 1,00,000 మందికి పైగా ఈ రోజు ఈ యొక్క సభా వేదిక దగ్గరికి రైతులంతా కూడా తరలి వచ్చారు. కాబట్టి దీన్ని క్లియర్ గా శంకర్, ఉదయం నుంచి కూడా రైతుల కోలాహలం కనిపిస్తోంది. స్టాల్స్ దగ్గర వాళ్ళకి కావాల్సిన పనిముట్లు కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో కూడా శాస్త్రవేత్తలకు వాళ్ళు చాలా అడిగి తెలుసుకున్నట్టు కూడా సమాచారం ఉంది. దీనికి సంబంధించి చెప్పండి. ఎస్ వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి అధునాతన టెక్నాలజీకి సంబంధించినటువంటి యంత్రాలను కూడా అక్కడికి తీసుకొచ్చారు. గత 2 రోజులుగా కూడా దాన్ని డిస్ప్లే ఉంచుతున్నారు. డిస్ప్లేలో రైతులు కూడా అక్కడికి రావడం పూర్తిగా అంటే ఒక్కసారిగా ఒక విషయాన్ని మాత్రం ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పొచ్చు సుమతి. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లా ఇది ఒక రైతు పండుగకు వేదిక కావడం అనేది కూడా చాలా మంచి శుభసూచకం అని చెప్పి కూడా ఇక్కడ రైతులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే రైతులకు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పనిముట్లు కావచ్చు, అంటే తక్కువ మ్యాన్ పవర్ తక్కువగా ఉపయోగించి ఎక్కువ యంత్రాల సహాయంతో కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని పొందేందుకు గాను వీలుగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అభివృద్ధి, వ్యవసాయానికి సంబంధించినటువంటి పలు అంశాలపై రైతులకు పూర్తి స్థాయిలో ఇక్కడ చెప్తూ వస్తున్నారు. ఇక మేజర్ గా ఒకవైపు అంటే చాలా చోట్ల స్టాల్స్ లో ఉద్యాన శాఖకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలతో కూడినటువంటి చాలా స్టాల్స్ ను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి అక్కడ క్లియర్ గా మొత్తంగా దీనికి సంబంధించి రైతులకు నిన్న మొన్న అంటే 2 days నుంచి కూడా ఓవరాల్ గా వారికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వారికి ఉన్నటువంటి అనుమానాలను కూడా నివృత్తి చేసుకున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. శంకర్, సాధారణంగా రైతులకి కావాల్సింది ఒక ట్రాక్టర్, అలాగే మనకు యూరియా లాంటి చల్లడానికి కావాల్సిన డ్రోన్ కి సంబంధించి కూడా అక్కడ చాలా ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి అని అంటూ ఉన్నారు. ఒకసారి వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ సుమతి, ఎందుకంటే అక్కడ డ్రోన్ల సాయంతో గతంలో ఏవైనా అంటే పత్తి పొలాలకు కావచ్చు, అదేవిధంగా వరికి కావచ్చు, మిగతా వేరుశెనగకు సంబంధించినటువంటి పిచికారీ చేయాలి అంటే ఏదైనా సరే రసాయన ఎరువులను కావచ్చు, అదేవిధంగా రైతులు కొనుగోలు చేసేటటువంటి వాటిని కూడా స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చాలా సందర్భాల్లో రైతులు స్ప్రే చేసే క్రమంలో వాళ్ళు విష ప్రభావం వల్ల స్పృహ కోల్పోవడం, అదేవిధంగా విష ప్రభావానికి లోనే చాలా మంది రైతులు చనిపోవడం వంటి ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. అవి రిపీట్ కాకుండా భవిష్యత్తులో అట్లాంటివి రిపీట్ కాకుండా ఈ మధ్య కాలంలోనే చాలా టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డ్రోన్లను కూడా చూడొచ్చు మనం, పెద్ద పెద్ద డ్రోన్లు కూడా అవి ఆ డ్రోన్ల సహాయంతో కూడా ఒక పొలానికి సంబంధించి ఎకరా పొలానికి గంట వ్యవధిలోనే పిచికారీ చేయడం, అంటే మందు పిచికారీ చేయడం, అదేవిధంగా ఎరువులను కూడా చల్లే విధంగా కూడా అక్కడ యంత్రాలను భారీగా ఏర్పాటు చేస్తారు. అవన్నీ కూడా క్లియర్ కట్ గా రైతులకు పూర్తి స్థాయిలో వినియోగం అంటే పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి అనువుగా ఉండడం కాకుండా వారికి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా టైంతో పాటుగా వారికి అమౌంట్ అంతా కూడా సేవ్ అయ్యే విధంగా కూడా అధునాతన వ్యవసాయ పద్ధతులకు సంబంధించినటువంటి ప్రతి పరికరాన్ని కూడా అక్కడ ఉంచడం జరిగింది. ఇక ముఖ్యంగా పామాయిల్ తోటలకు సంబంధించి పామాయిల్ సాగు అనేది కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున చేపట్టాలి, రైతులు లాభపడతారు. పామాయిల్ పెంపకం ద్వారా రైతులు భవిష్యత్తులో మంచి లాభాలు గడిస్తారు. కాబట్టి ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి కూడా దీని మీద క్లారిటీ ఇచ్చాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క రైతులు ఇట్లాంటి వంగడాలపై దృష్టి సారించడం వల్ల వాళ్ళకు ఒక మంచి తక్కువ పెట్టుబడి ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఉంటుందని చెప్పి కూడా చెప్పారు. ఈ రోజు స్టాల్స్ లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎక్కడైనా సరే ప్రతిదీ కూడా రైతులకు సంబంధించినటువంటి అంశమే, రైతులకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పరికరాలు కూడా వారికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. శంకర్, ఎంత మేర అంటే ఎంత ధరలో అందుబాటులో ఉన్నాయి, ఎంత రేంజ్ నుంచి ఉన్నాయి? ఎందుకంటే రైతన్నలు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఇబ్బంది పడతారు ఈ సాంకేతిక సామగ్రిని కొనుగోలు చేయడానికి. పత్తి రైతులు కావచ్చు, లేకపోతే ఏ రైతు అయినా సరే గింజలు, యూరియా, లేకపోతే వాటికి సంబంధించిన రసాయనాలు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ రేట్స్ ఎంత అందుబాటులో ఉన్నాయి, ఎంత అందుబాటులో వీటిని తయారు చేశారు కంపెనీ ప్రతినిధులు? ఎస్ సుమతి, ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి యంత్రాలను పూర్తి స్థాయిలో గమనించినట్లుగా అయితే కన్నా చాలా వరకు అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి కంపెనీల ద్వారా కూడా దాన్ని ప్రొడక్ట్స్ తయారు చేయడం, అక్కడ నుంచి ఇక్కడికి నేరుగా రైతు ముందు ఉంచడం, వాటి గురించి పూర్తి స్థాయిలో వివరిస్తున్నారు. దీంట్లో చాలా మటుకు అంటే అది పనిని బట్టి లేదంటే అక్కడ దానికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి దాన్ని రేటు డిక్లేర్ చేస్తూ వచ్చారు. ఇక్కడ దాదాపు 10,000 నుంచి స్టార్ట్ అయినటువంటి చిన్న చిన్న పరికరాలు కావచ్చు, ఓవరాల్ గా దాదాపు 20 లక్షల వరకు ఉన్నటువంటి పరికరాల వరకు కూడా ఈ డిస్ప్లేలో ఉంచారు. ఎందుకంటే పనిని బట్టి అక్కడ యంత్రానికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి దాని ధరను నిర్ణయిస్తారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కొన్ని ప్రైవేట్ అనుబంధ సంస్థలు కూడా
దీనికి అటాచ్ గా పనిచేస్తున్నాం. ఎందుకంటే రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్ల పైన పూర్తిగా సబ్సిడీ ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా దానికి అనుసంధానం చేశారు. దీనికి సంబంధించి ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి యజమానులు కావచ్చు, ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ప్రొడక్ట్ ను ఉత్పత్తి చేసే వారంతా కూడా అక్కడే ఉంటున్నారు. గత 2 రోజులుగా దాన్ని రైతులకు పూర్తి స్థాయిలో వివరిస్తున్నారు. దానికి సంబంధించి సబ్సిడీ ఏ విధంగా ఉండొచ్చు, వ్యవసాయ పరంగా అది ఏ విధంగా వారికి అనుకూలంగా ఉంటుంది, ఎంత అంటే రైతులు చిన్నకారు రైతులు కావచ్చు, సన్నకారు రైతులు ఈ విధంగా అంటే చిన్న పెద్ద శంకర్, ఒక్క నిమిషం. మనం కనుక విజువల్స్ లో ప్రస్తుతం చూస్తూ ఉంటే ట్రాక్టర్ కదులుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఆ ట్రాక్టర్స్ చాలా రకాల దాదాపు 20 కంపెనీలకు సంబంధించిన ట్రాక్టర్లు అక్కడ అందుబాటులో ఉన్నాయి. రైతన్నలకు సీడ్స్ నాటడం అంటే విత్తనాలు నాటడం దగ్గర నుంచి పంట చేతికొచ్చాక పంటను కట్ చేసే వరకు కూడా రకరకాల ట్రాక్టర్స్ ఇతర దేశాల్లో అందుబాటులో ఉంటాయి. కానీ వాటన్నిటినీ కూడా మన రాష్ట్రంలో ప్రత్యేకించి అందుబాటులోకి తేవాలి, రైతన్నకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో దాదాపు 20 నుంచి 30 కంపెనీలతో అక్కడ మాట్లాడి స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అందులోని ఒక ట్రాక్టర్ను మనకు నడుపుతున్నట్టుగా విజువల్స్ ద్వారా అర్థమవుతోంది. సుమతి, ఎందుకంటే అది నిన్న మొన్న కూడా రైతులు దీని మీద పూర్తిగా దృష్టి పెట్టారు. ఎందుకంటే ఏదైనా రైతుకు సంబంధించి పొలంలో ఉన్నటువంటి కలుపు మొక్కలు కావచ్చు, పిచ్చి మొక్కలు కావచ్చు, పొలాన్ని సాగు చేసుకునే క్రమంలో కూడా చాలా మందికి వ్యవసాయ కూలీల మీద ఆధారపడతారు. ఎందుకంటే వ్యవసాయ కూలీలకు ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో బాగా డిమాండ్ ఉండడం, ఎవరైనా సరే కూలీలు పంటకు సంబంధించినటువంటి పనుల్లో పాల్గొంటే మాత్రం ఖచ్చితంగా 1000 రూపాయలకు పైగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు చార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అట్లాంటి వాటిని నివారించేందుకు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఒక ఎలక్ట్రానిక్ ట్రాక్టర్ ను కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని సహాయంతో పంటలో దాదాపు ఒక 5 ఎకరాల లోపు ఉన్న పంటలో పూర్తిగా ఒకే ఒక రైతు అనుకూలంగా తనకు ఇష్టం వచ్చిన విధంగా కూడా నీళ్లను చదును చేసుకోవడంతో పాటు మొత్తంగా అక్కడ ఉన్నటువంటి అన్ని పనులకు ఉపయోగపడే విధంగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పండించిన పంటను కూడా వేరే చోటికి తరలించే క్రమంలో కూడా మ్యాన్ పవర్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ క్రమంలోనే అలాంటి ట్రాక్టర్ను కనుక వాళ్ళు పర్చేజ్ చేయడం కానీ కొనడం కానీ చేస్తే వాళ్ళకు మంచిగా ఉంటుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తూ వచ్చారు. ప్రజెంట్ మనం విజువల్ లో చూస్తున్నటువంటి సేమ్ ఇట్లాంటి యంత్రాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అది చిన్న స్థాయి నుంచి అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రాక్టర్ కు కనీసం ఒక 2 lakhs లోపల కూడా ధరను నిర్ణయిస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. దీనికన్నా పెద్ద ట్రాక్టర్స్ కూడా ఉన్నాయి. బట్ చిన్న కారు రైతులకు అంటే ఎవరైతే రైతులకు తక్కువ పొలం ఉందో 1 to 5 acres లోపల ఉన్న వారికి ఈ ట్రాక్టర్ మంచిగా ఉపయోగపడే విధంగా డిజైన్ చేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా కావచ్చు, అదేవిధంగా రైతులకు ఖచ్చితంగా ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారు. నార్మల్ గా పాలమూరు జిల్లా అనగానే వలస జిల్లాగా పేరొందింది. ఇప్పుడు అక్కడ పాడి పంటలు కనుక సమృద్ధిగా పండితే అంటే ఒకవేళ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కనుక అయిపోతే అక్కడ రీటైన్ చేసే అవకాశం అంటే ఆ ప్రాంత ప్రజలు అక్కడే ఉండే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సుమతి, ఎందుకంటే పాలమూరు జిల్లా అంటేనే గతంలో వలసల జిల్లాగా పేరుంది. కానీ అట్లాంటి సిచ్యువేషన్ నుంచి పాలమూరు జిల్లా వలసల జిల్లాగా కాకుండా పాలమూరు జిల్లాకే వలసలు వచ్చే విధంగా చేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక చెప్పినటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగానే ఆయన వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే రైతుల కోసం సంక్షేమ పథకాలు, రైతుల కోసం పెద్దపీట వేయడం జరిగింది. ప్రధానంగా రైతును రాజును చేయడమే తన లక్ష్యంగా ఎజెండాగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి క్రమం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి చాలా ప్రాంతాల్లో అంటే పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. వాటికి సాగునీరు అందిస్తే ఆ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ అయితే వాటికి సాగునీరు ద్వారా ఎంతో మంది 1000 ఎకరాల రైతులు కూడా బాగుపడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రైతుల కోసమే చేస్తున్నాం, రైతుల కోసమే ఖచ్చితంగా ప్రధానంగా ఎజెండాతో ముందుకు పోతున్నాం. ఇప్పుడు చేసినటువంటి రైతు రుణమాఫీతో పాటు టెక్నికల్ సమస్యలతో ఉన్నటువంటి చాలా సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరించి పూర్తిస్థాయిలో ముందుకు వెళ్లే అవకాశం కల్పిస్తుంది. మనం విజువల్స్ లో చూసినట్టు ఆయన ఇప్పుడే స్టాల్స్ నుంచి కూడా బయలుదేరి వేరే ఒక కారులో అందరికీ అభివాదం చేస్తూ వస్తున్నారు. మనం గ్రౌండ్ క్లియర్ గా పరిశీలించినట్లయితే దాదాపు 20 ఎకరాల స్థలంలో కూడా ఇదంతా కూడా ఓవరాల్ గా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా శంకర్, మీరు అన్నట్టుగా చాలా సమస్యలు పాలమూరుని వెంటాడుతూ ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు. ఇప్పుడు ప్రధానంగా పాలమూరు జిల్లా వాసులు ఏం కోరుకుంటున్నారు? రుణమాఫీ కాకుండా, ఎత్తిపోతలు కాకుండా మీరు గ్రౌండ్ రియాలిటీతో ఎక్కువగా టచ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ కోరికలు ఏమున్నాయి, దేని మీద ఎక్కువగా ఆశపడుతున్నారు? సుమతి, ఎందుకంటే గతంలో రైతులు చాలా సందర్భాల్లో ఈ వడ్లు పండించిన తర్వాత వానికి సబ్సిడీ విషయంలో చాలా సందర్భాల్లో గత ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా అది ఎక్కడ కూడా జరగలేదు. కానీ ఈసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కూడా ఇస్తున్నటువంటి సన్న రకం బియ్యాన్ని కావచ్చు, అది 500 రూపాయలది కూడా పెద్ద ఎత్తున తమకు ఆదుకునేలా ఉందని చెప్పి కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా
పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కొన్ని చోట్ల ఈ ప్రాజెక్టులు కంప్లీట్ కాకపోవడం, గతంలో ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాన్ని పూర్తిస్థాయిలో 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పి అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళంతా చెప్పారు. కానీ అది అసంపూర్ణంగా మిగిలిపోయింది. అది గనక సాగులోకి వస్తే అది పెద్ద ఎత్తున ఖచ్చితంగా లక్షల ఎకరాల్లో కూడా రైతులందరికీ కూడా సాగునీరు అందుతుంది. అదేవిధంగా కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి పూర్తిస్థాయిలో కోస్గి కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, వీటన్నిటిని కూడా ఎందుకంటే కృష్ణా జలాలు సమీపంలోనే పాలమూరుకు సమీపంలో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో ఆ నీటిని ఒడిచిపట్టే ప్రయత్నం అయితే గత ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నది. ఎందుకంటే అది హైట్ ప్రాంతం, అక్కడికి వాటర్ రావడం లేదు, అక్కడ నుంచి వాటర్ తీసుకురావాలంటే మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి కూడా చాలా సందర్భాల్లో దాన్ని దాటవేసినటువంటి ప్రయత్నం అయితే అక్కడ చేశారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొత్తంగా కోస్గి కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి 1,000 కోట్ల రూపాయలను కూడా ఇప్పటికే శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 1,000 కోట్ల రూపాయలతో కూడా కొడంగల్ అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్తూనే మరోవైపు నియోజకవర్గంలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్పంచుకుంటున్నాడు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గ్రౌండ్ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏ సంక్షేమ పథకాలు ఆశిస్తున్నారు, దీనివల్ల ప్రజలు సంతోషంగా ఉంటామని చెప్పుకుంటున్నారు. ఇదంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఎప్పటికప్పుడు ఈ గ్రౌండ్ రిపోర్ట్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన సొంత జిల్లా వాసి కావడం, గతంలో నుంచి మీరన్నట్టుగా పాలమూరు జిల్లా అంటే ఒకప్పుడు వలసల జిల్లాగా ఉండేది. ఆ వలసల జిల్లాను తీసివేసి వలసల జిల్లా కాదు, వలసలు వచ్చే జిల్లాగా దీన్ని మారుస్తామని కూడా చెప్పారు. అదే క్రమంలో ఏడాది కాలంలోనే పూర్తిగా వరాల జల్లులు కురిపిస్తున్నాడు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి సాగునీరు మీద పెండింగ్ ప్రాజెక్టుల పైన ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మనం సభలో చూస్తున్నాం, లక్షల సంఖ్యలో ఇక్కడికి జనాలు తరలి వచ్చారు. మొత్తం లక్ష వరకు వస్తారు అనుకున్నారు, కానీ అంతకు మించి ఇతర జిల్లాల నుంచి కూడా అక్కడికి రావడం జరిగింది. మొత్తంగా తమ సొంత బిడ్డ, ఈ ప్రాంతానికి చెందినవాడు, ఈ ప్రాంత సమస్యలపై ఖచ్చితంగా ఈ రోజు ఏదన్నా మాట్లాడతాడు, ఈ హామీలు గుప్పించే అవకాశం ఉందని చెప్పి కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. సుమతి, మొత్తంగా అంటే పాలమూరు జిల్లా అనేది ఈ యొక్క రైతు పండుగకు వేదిక కావడం అనేది కూడా ఒక రాష్ట్ర చరిత్రలోనే ఒకటి మైలురాయిగా మించిపోతుందని చెప్పి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా అనుకున్నారు. ఎందుకంటే గతంలో ఎక్కడ రైతు సదస్సులు నిర్వహించినా, రైతు సభలు నిర్వహించినా వేరే ప్రాంతాలకు తరలి వెళ్లడం, అక్కడికి వెళ్లే క్రమంలో కూడా టైం లేకపోవడంతో చాలా మంది రైతులు అత్యాధునిక వ్యవసాయ పద్ధతులపైన పూర్తి స్థాయిలో పట్టుకోల్పోయినటువంటి పరిస్థితి. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా రైతులకు సంబంధించి అన్ని కూడా రైతుల దృష్టిలో ఉంచాలి, రైతుకు ప్రతి అంశాన్ని మనం చేరవేయాలనే క్రమంలో కూడా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో కూడా మొత్తంగా గత 2 రోజులుగా తీసుకుంటే ఈ రోజు 3వ రోజు కూడా కొనసాగుతుంది. ఈ ముగింపు సభ కూడా ఆయన హాజరయ్యారు. నిన్న మొన్న జరిగినటువంటి మొత్తం అక్కడ స్టాల్స్ ను కూడా ఆయన దగ్గర నుండి పరిశీలించి రైతులకు అందుబాటులో ఉంచినటువంటి పరికరాలు కావచ్చు, పాడి పశువులకు సంబంధించి చేనేత, అదేవిధంగా వస్త్ర పరిశ్రమ, మరి మత్స్య పరిశ్రమకు సంబంధించినటువంటి వాటి మీద కూడా రైతులకు ఏ విధంగా ఏర్పాటు చేశారని కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇక ముఖ్యంగా పాడి పశువు పంటల పైన కూడా పాడి పశువులకు సంబంధించినటువంటి అంశాలు అంటే పాల ఉత్పత్తి కావచ్చు, ఈ ఉత్పత్తుల పైన ఆధారపడి జీవించే చాలా మందికి ఏ రకమైనటువంటి ఆవులను పెంచుకోవడం, గేదెలను పెంచడం ద్వారా పాల ఉత్పత్తులను ఎక్కువ దిగుబడి ఎక్కువ వచ్చేలా చూడడం అనే క్రమంలో కూడా వారందరికీ వివరించే ప్రయత్నం అయితే చేశారు. మొత్తంగా 2-3 రోజుల నుంచి వేల సంఖ్యలో రైతులు అయితే ఇక్కడికి తరలి వచ్చారు. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ను సందర్శించడంతో పాటు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి వారి ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో, ఎవరైతే రైట్ శంకర్, ఒక్క నిమిషం ఉండండి. సభా వేదిక మీదకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ జ్యోతి ప్రజ్వలన తరువాత రైతన్నలు ఎవరైతే భారీ స్థాయిలో తరలి వచ్చారో ఆయన సభకు వాళ్ళందరికీ కూడా ప్రతివాదం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆయన వెంట కాంగ్రెస్ నేతలందరూ కూడా ఉన్నారు. ప్రతి ఒక్క రైతు కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులను ఇంకా క్లియర్ గా చెప్పడానికి, అలాగే రైతన్నలకు ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ చేసిన పనులు కావచ్చు, లేకపోతే వాళ్లకు చేపట్టిన పథకాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చెప్పే అవకాశం ఉంది. అలాగే పాలమూరు జిల్లా దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు ఏవైతే అవసరమో వాళ్ళ బతుకులు ఇంకా బాగుపడడానికి కావలసిన పథకాలు రచించడానికి కూడా ఈ వేదిక ఒక బేస్ కాబోతోంది. ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం మనం చూసాం, ఒక మహిళకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి అలా ముందుకు కదులుతూ ఉన్నారు. రైతు రాజు కావాలన్న కలను సాకారం చేసే దిశగా రేవంత్ సర్కార్ ముందుకు కదులుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది పొడవునా రైతన్నలకు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా
అక్కడ వివరిస్తూ ఉన్నారు. మరింతగా ఈ రాబోయే 4 ఏళ్లలో కూడా ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకుని చేపట్టబోయే పథకాలు ఏంటి, ప్రత్యేకించి ఆ జిల్లాకు సంబంధించి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయని కూడా ఈ సభలో చెప్పే అవకాశం ఉంది. ప్రధానంగా దాని మీదనే అంత భారీ స్థాయిలో రైతన్నలు అక్కడికి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభివాదం చేసుకుంటున్నారు. చూడొచ్చు, చాలా మంది మహిళలు ఎంతో సంతోషంగా అక్కడ డాన్సులు వేస్తున్నారు, నృత్యాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు వచ్చినప్పటి నుంచి కూడా నిన్న 2 రోజులుగా మొత్తం బిజీగానే ఉన్నారు. రైతన్నలు భారీ స్థాయిలో అక్కడ మహబూబ్ నగర్ చేరుకున్నారు. చూడొచ్చు, మనందరం కూడా బట్టి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆయన ముందుకు తీసుకువెళ్లి ప్రతి ఒక్కరికి అభివాదం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ అంతా కూడా రైతన్నలతో కోలాహలంగా కనిపిస్తోంది. భారీ స్థాయిలో రైతన్నలు సభకు తరలి వచ్చారు. గత 2 రోజులుగా మహబూబ్ నగర్ లో రైతన్నల సదస్సు జరుగుతోంది. పండుగ వాతావరణం కనిపిస్తోంది. రైతన్నలకు అవసరమైన పరికరాల నుంచి రైతన్నను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన అక్కడ స్టాల్స్ కావచ్చు, ప్రతి ఒక్క అంశం కూడా రైతన్నను ఆకర్షించిందనే చెప్పాలి. ఈ 2 రోజులుగా భారీ స్థాయిలో అక్కడ రైతన్నలు చేరుకొనున్నారు. ఇవాళ అక్కడ రైతు పండగ విజయోత్సవ సభలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. రైట్, చూడొచ్చు, ఆయనకు ఒక చిత్రపటానికి కూడా ఒక అభిమాని ఇస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి నడిచి వస్తున్న దృశ్యానికి సంబంధించిన చిత్రపటం అది. ఆయన ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లి మళ్ళీ సభ వేదిక మీదకు వెళ్తూ ఉన్నారు. దాదాపు రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి కావచ్చు, అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ వరాల జల్లు కురిపించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అక్కడ రైతన్నలు ఆశగా చూస్తున్నారు. అదేవిధంగా ఆ పథకాలను కూడా రూపకల్పన చేశారు. ఇప్పటికే ఏడాది పొడవునా కూడా రైతన్నల శ్రేయస్సు దృష్ట్యా పథకాలు